ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్లో విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయితే ఫ్రెండ్స్ నేను ఈ 3 రోజులు పెళ్ళికి వెళ్ళాను ఫ్రెండ్స్. దాదాపు నేను వీడియో పెట్టక కూడా 3-4 రోజులు అయింది. పెళ్ళికి వెళ్ళాను. నేను గడిపిన క్షణాలు నేను ఎంజాయ్ చేసిన విషయాలు అన్నీ ఈ వీడియోలో ఈ వ్లాగ్లో చెప్తాను ఫ్రెండ్స్. పెళ్ళి స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు ఫ్రెండ్స్ మా ఇళ్ళలో అయితే హల్దీ అంటాం, హల్దీ రోజు అంటాం. అంటే హల్దీ రోజు అంటే ఆ రోజు కొంతమంది సంగీత పెట్టుకుంటారు. పెళ్ళి కొడుకు అమ్మ నాన్న వాళ్ళకి వాళ్ళ పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఉంటే పెద్దవాళ్ళకి బట్టలు అనేది పెడతారు ఫ్రెండ్స్. ఆ బట్టలు పెట్టే కార్యక్రమం చూడండి. బట్టలు పెడతారు. ఇది పెళ్ళి అయ్యే స్టార్టింగ్ ఫ్రెండ్స్. పెళ్ళి అయితే 3 రోజులు చేస్తారు రోజుగా ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు హల్దీ అంటారు, 2వ రోజు మిగతా ఖాయ అంటారు, 3వ రోజు ఒలిమ అంటారు నా భాషలో ఫ్రెండ్స్. ఉండదు బస్సులో వెళ్ళాము ఫ్రెండ్స్ నేను పెళ్ళికి. వినుకొండలో దిగా ఫ్రెండ్స్. దిగిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను చూడండి. ఆ బస్సులో వెళ్ళాను ఫ్రెండ్స్. నాకు పెళ్ళికి బస్ లగ్జరీ బస్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. సిట్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. హ్యాపీగా బస్సు సీట్లు అంతా నుంచి హ్యాపీగా నిద్రపోయి వెళ్ళవచ్చాం ఫ్రెండ్స్. అంతా ఫ్రీ స్పేస్ ఉంది బస్సులో. ఎప్పుడు దిగాను ఫ్రెండ్స్. నేను ఇంకా ఈ వీడియో చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఆ రోజు మధ్యాహ్నం ఫ్రెండ్స్ 1:30 టైం ఫ్రెండ్స్. పెళ్లి కొడుకుని మొత్తం రెడీ చేసి పూలమాల షేర్వా అంటారు సూపర్. కానీ ఇదొక దాంట్లో ఉన్న పెళ్లి కొడుకు ఈ కొత్త బట్టల్లో ఫ్రెండ్స్ ఆ పూలమాలలో చాలా అందంగా ఆపిస్తారు. అలా పెళ్లి కొడుకుని అలా రెడీ చేసి ఊరేగింపుగా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికాడికి తీసుకెళ్తారు. ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు కారులో. బలవుడు ఫ్రెండ్స్ మల్లెపూలతో హైజెక్ చేస్తారు. అది సూపర్గా ఉన్నది. बेटा देखो बोलो बच्चे हैं వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నారు. ఇంకా చూస్తున్నారుగా స్ట్రైట్గా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్. కొద్ది ఊరేగింపు చేస్తారు. కొంతమంది ఆర్కెస్ట్రాలు పెడతారు కానీ అలా అయితే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. వెళ్తున్నాను ఫ్రెండ్స్. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడే. ఇదే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. ఇంకా చిన్న స్టేజ్ కట్టారు ఫ్రెండ్స్. అక్కడ కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టి జనాలు అన్నం తిన్నారు. ఆ క్లిప్పింగ్స్ కూడా చూపించాను చూడండి. ఇంకా స్టేజ్ మీద కూర్చోబెట్టి
నికా కానీ చేయడానికి వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా అక్కడే కూర్చోబెట్టి నికా కానీ కూడా అక్కడే చేస్తారు. దాదాపు ఈ ప్రాసెస్ మొత్తం 1 గంట పెట్టింది ఫ్రెండ్స్. కానీ అంత వీడియో తీయలేను కాబట్టి కొద్దిగా అయితే తీశాను వీడియో. నికా ఖానీ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. ముస్లింలలో అవి కంపల్సరీ చేస్తారు నికా ఖానీకి. ఇది అప్పుడే ఫ్రెండ్స్ మా పిల్లలు ఐస్ క్రీమ్స్ కావాలని గోల్ చేసింది ఇంకా వాళ్ళ కోసం ఇంకా 5 ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది వచ్చారు ఫ్రెండ్స్ చూడండి. కరెక్ట్ చేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్. అవి సాక్షి సంతకాలు అవి చేస్తుంటారు. అక్కడే ఉన్నారు పెళ్లి కొడుకు నాన్న, బాబాయ్, అందరూ ఉన్నారు. ఇది పెళ్ళైన ఆయన పెళ్ళవుతున్న 2వ రోజు ఫ్రెండ్స్. ఫస్ట్ 2వ రోజు ఇంకా కానీ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా అందరూ చూడండి ఉండిద్ది. ఇంకా కానీ చేస్తాను ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు అయితే సైన్ చేస్తున్నాడు చూడండి. ఇంకా కానీ అయిపోయింది. ఇంకా పెళ్లి కొడుకు అక్కడే కూర్చున్నారు కాబట్టి పెళ్లి కూతురు తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్. అందరూ పక్కన కూర్చుని అందరూ కొద్దిగా ఆట విడుపుగా అవి జోక్స్ అవి వేస్తున్నారు ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు. ఈ సందర్భం అయితే ఇంకా చాలా ఫన్నీగా చాలా క్యామిడ్గా గోలగోల ఉంది ఫ్రెండ్స్. ఈ సన్నివేశం చూడండి చాలా బాగుంటుంది. గోలగోలగా చేస్తుంటారు అందరూ. పెళ్లి కూడు సైడ్ వాళ్ళు కూర్చుంటారు, పెళ్లి చేసే వాళ్ళు కూర్చొని అక్కడ సందడి చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుండేది. ఇది సాయంత్రం 6-6:30 అప్పుడు అలా చేస్తారు ఫ్రెండ్స్. అందరూ కూర్చొని చెప్పండి బాబాయ్ नहीं रखा नहीं ले ఫ్రెండ్స్. గొలగోలుగా చేస్తున్నారు. చాలా ఫన్నీగా చాలా ఆటవిడుపుగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా దాదాపు ఒక గంట పాటు పట్టింది ఫ్రెండ్స్. గంట పాటు అయింది. అంత వీడియో మనం తీసారు. చాలా బాగుంటుంది. పెళ్లి కొడుకు నాటకం ఇస్తుంటారు.